నమస్కారం. గుడ్ డే టు ఆల్ స్టూడెంట్స్. అందరూ విద్యార్థులకి ఎవరైతే ఎంసెట్ ఇంజనీరింగ్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను ఈ వీడియో ఎంసెట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కొరకు చేస్తున్నాను. సో కౌన్సిలింగ్ ఇస్ గోయింగ్ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. సో అందులో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చేయాలి అనేది ఈ 10 నిమిషాల వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. టిఎస్ ఎంసెట్ 2020 ఇంజనీరింగ్ ఒకవేళ రిజల్ట్ చూస్తే సో ఆల్మోస్ట్ 75%, 75% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, క్వాలిఫై అయ్యారు. ఇందులో ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ నంబర్. అందరికీ శుభాకాంక్షలు. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. సో ఒక రిజల్ట్ మీద చూస్తే, సో కేటగిరీ చూస్తే టోటల్ గా 1,43,000 విద్యార్థులు అప్లై చేశారు. అందులో కోవిడ్ వలన, వేరే కారణాల వల్ల కొంతమంది విద్యార్థులు రాయలేకపోయారు. 24,000 విద్యార్థులు రాయలేదు. సో టోటల్ రాసిన వాళ్ళు అయితే ఎగ్జామ్ కి అపైర్ అయ్యారో వాళ్ళు వచ్చేసి 1,19,000, 19,189, 83%, 83% విద్యార్థులు రాశారు అప్లై చేసిన దాంట్లో. రాసిన దాంట్లో 89,734 విద్యార్థులు క్వాలిఫై అయ్యారు ఎంసెట్ లో. అది వచ్చేసి 75%. సో ఇట్స్ ఏ గుడ్ నంబర్. 75% స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు ఎంసెట్ లో. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే, సో డిఫరెంట్ కేటగిరీలో ఉత్తీర్ణుల శాతం డిఫరెంట్ ఉంది, క్వాలిఫైయింగ్ శాతం డిఫరెంట్ ఉంది. ఇఫ్ యు టేక్ ఓసీలో వచ్చేసి 28,101 విద్యార్థులు క్వాలిఫై అయితే అందులో 16,202 అబ్బాయిలు బాయ్స్ అండ్ 11,895 అమ్మాయిలు ఉన్నారు గర్ల్స్. సో టోటల్ ఒకవేళ ఇందులో చూసుకుంటే ఉత్తీర్ణత శాతం జనరల్ కేటగిరీలో ఓసీలో 68% ఉంది. అదే నెక్స్ట్ బీసీకి వస్తే, సో బీసీఏలో 4,687 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, క్వాలిఫై అయ్యారు ఎంసెట్ లో. అందులో 2,923 అబ్బాయిలు, 1,764 అమ్మాయిలు. సో ఇక్కడ బీసీఈలో ఉత్తీర్ణత శాతం ఆల్మోస్ట్ మీకు 62% వరకు ఉంది. సిమిలర్లీ బీసీబీలో వెళ్తే 15,331 విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అందులో అబ్బాయిలు వచ్చేసి 9,164, అమ్మాయిలు 6,167. సో వీళ్ళ బీసీబీలో ఉత్తీర్ణత శాతం, క్వాలిఫైయింగ్ శాతం వచ్చేసి ఆల్మోస్ట్ 64% వరకు ఉంది. అదే బీసీసీలో 442 విద్యార్థులు రాస్తే అందులో 271 అబ్బాయిలు అండ్ 171 అమ్మాయిలు క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్, సో బీసీసీలో వచ్చేసి 65 ఉంది, 65. బీసీడీలో 13,071 విద్యార్థులు రాస్తే అందులో ఉత్తీర్ణులయ్యారు 13,071. అందులో 7,953 అబ్బాయిలు, 5,118 అమ్మాయిలు. సో ఇందులో ఉత్తీర్ణత శాతం 63 ఉంది. సో బీసీఈ, సో స్పెషల్ కేటగిరీ బీసీఈ, సో ఇందులో 3,509 విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అందులో 2,598 బాయ్స్ అబ్బాయిలు అండ్ 311 అమ్మాయిలు క్వాలిఫై అయ్యారు. సో వీళ్ళ ఉత్తీర్ణత శాతం 53.33. ఆల్మోస్ట్ ఐ థింక్ వచ్చిన దాంట్లో అందరికంటే తక్కువ ఉత్తీర్ణత శాతం బీసీలో ఉంది. ఎస్సీ వాళ్ళు 9,578 విద్యార్థులు క్వాలిఫై అయితే అందులో 5,496 అబ్బాయిలు, 4,082 అమ్మాయిలు. సో వీళ్ళ ఉత్తీర్ణ శాతం చాలా బాగుంది, 83 ఉంది. యాక్చువల్లీ ఎస్టీ, సో ఎస్టీ వచ్చేసి 6,009 విద్యార్థులు క్వాలిఫై అయితే అందులో 4,170 అబ్బాయిలు, 1,839 అమ్మాయిలు. వీళ్ళ ఉత్తీర్ణత శాతం అందరికంటే బాగుంది, 85 కంటే ఎక్కువ ఉత్తీర్ణత శాతం ఉంది. ఇందులో అన్నిట్లో బీసీఈలో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. సో కమింగ్ టు ది కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. సో రేపటి నుండి 17 వరకు, 9 అక్టోబర్ నుండి 17 అక్టోబర్ వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. అందులో మీరు
ఫస్ట్ ఫేజ్ ఇందులో రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మీరు ఆన్లైన్ లో వెళ్ళేసి ఆల్ ద విద్యార్థి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి, దాని తర్వాత కౌన్సిలింగ్ ఫీజ్ పే చేసి స్లాట్ బుక్ చేసుకునే డేట్ వచ్చేసి 9th నుండి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంది. 17th అక్టోబర్, 9 నుండి 17 అక్టోబర్. సో ఆల్మోస్ట్ 9 రోజుల టైం ఇచ్చారు దీనికి. అది అయిన తర్వాత 12 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడైతే మీరు స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ సెంటర్కి వెళ్ళి, సో మీరు సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అదే రోజు నుండి 12 నుండి మీరు ఎగ్జామ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏ కాలేజీలో మీకు సీట్ కావాలో ఆ ఆప్షన్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అది 12 నుండి ఉంది. సో మీరు 12 నుండి అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ టేక్ 30 minutes, హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత వెదర్ మీ మొబైల్ నుండి కానీ, మీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ నుండి కానీ, లేకుంటే వెబ్ ఎక్కడైతే సైబర్ కేఫ్ ఎక్కడైతే అవుట్ సైడ్ నుండి అయినా సరే, ఎక్కడైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో అక్కడ వెళ్ళి మీరు మీ కాలేజ్ ఆప్షన్స్ ఫిల్ చేయండి. ఏ కాలేజ్ మీకు కావాలి అనే దాన్ని ఫిల్ చేయండి. దానికి 12 నుండి 20 వరకు ఉంది. సో దాని తర్వాత 20వ రోజు మీరు లాస్ట్ డే ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫ్రీజ్ చేయకపోయినా ఆటోమేటికల్లీ అది ఫ్రీజ్ అయిపోతుంది. మీరు సేవ్ చేసేస్తే ఆటోమేటికల్లీ అది ఫ్రీజ్ అయిపోతుంది. బట్ యూ బెటర్ టు ఫ్రీజ్ దిస్. సో 20th వరకు, 20th లో ఫ్రీజ్ అవుతుంది. అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత 22nd అక్టోబర్ కి మీ ఏ కాలేజ్ అలాట్ అయింది అనేది మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మీ మొబైల్లో SMS వస్తుంది. మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే మీకు మొత్తం మీ అలాట్మెంట్ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ట్యూషన్ ఫీజు పేమెంట్ చేసి మీరు వెబ్సైట్ త్రూ రిపోర్టింగ్ చేయాలి. సో ఫీ పేమెంట్ చేశారు అంటే అప్పుడే మీ ఫీజు, మీ సీట్ మీకు అలాట్ అయిపోతుంది. ఒకవేళ మీరు 27 లోపల ఒకవేళ ఫీజు చెల్లించకపోతే, సో మీ సీటు మీకు ఉండదు. సీట్ కావాలంటే మీరు ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయాలి బిఫోర్ 27. సో ఎవరు దీనికి అర్హులు అంటే, సో మీరు ఎంసెట్ లో క్వాలిఫై ఉండాలి. అది మెయిన్ క్రైటీరియా. నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్, దట్ ఈస్ 10+2. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, స్టేట్ సిలబస్ ఇస్తే ఇంటర్మీడియట్ లో. ఓసీ క్యాండిడేట్ అయితే 45%, 45% మినిమం మార్క్స్ ఉండాలి. అదర్ దెన్ ఓసీ కాకుండా వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 40% వరకు మార్క్స్ ఉండాలి ఇంటర్లో. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అర్హులు దీనికి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళే కాకుండా ఇంకా స్పెషల్ కేటగిరీ మైనారిటీ క్యాండిడేట్స్, మీరు బీసీలో చూసారు కదా, రిజల్ట్ చాలా తక్కువ ఉంది. సో వాళ్ళ కొరకు ఈవెన్ ఒకవేళ వాళ్ళు ఎంసెట్ లో క్వాలిఫై అవ్వకపోయినా, ఈవెన్ ఎంసెట్ ఎగ్జామ్ రాయకపోయినా సరే, వేరే కారణాలు రాయకపోయినా, వాళ్ళు ఒకవేళ ఇంటర్ లో వాళ్ళ మార్క్స్ 45% ఆర్ 40% ఉంటే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ లో అప్లై చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఏమిటి అంటే, వాళ్ళకి ఈ ఎంసెట్ లో ఎవరైతే క్వాలిఫై అయిపోయారో వాళ్ళతో సీట్లు ఫిల్ అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలి ఉంటే వాళ్ళకు సీట్ అలాట్ ఉంటుంది. ఒకవేళ మిగిలకపోతే వాళ్ళకి సీట్ ఏం అలాట్ ఉండదు. ఇక సెకండ్ ఏంటంటే, ఒక సీట్ అలాట్ అయినా, ఒకవేళ మిగిలే సీట్స్ అలాట్ అయిపోయినా సరే, దే నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ స్కాలర్షిప్. ఫీ రియంబర్స్మెంట్ కూడా అర్హులు కాదు. సో ఫీ రియంబర్స్మెంట్ కావాలంటే ఎంసెట్ క్వాలిఫై అయి ఉండాలి, ప్లస్ కన్వీనర్ కోటా నుండి సీట్ వచ్చి ఉండాలి, అండ్ వాళ్ళ ఫాదర్ ఇన్కమ్ 2 lakhs కంటే లోపల ఉండాలి. 2 lakhs కంటే తక్కువ ఉంటే ఇన్ దీస్ కండిషన్స్ ఓన్లీ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇందులో ఏ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వకపోతే ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. మీరు ఎంసెట్ లో క్వాలిఫై అవ్వకపోతే ఉండదు. కౌన్సిలింగ్ నుండి మీకు సీట్ రాకపోతే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఉండదు. ఈవెన్ ఇన్కమ్, ఫాదర్ ఇన్కమ్, పేరెంట్స్ ఇన్కమ్ 2 lakhs కంటే ఎక్కువ ఉన్నా సరే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఉండదు. సో పేమెంట్ ఫర్ ప్రాసెసింగ్ ఫీ, సో ఫర్ దీనికి కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ ఉంది. సో ఇనిషియల్ ఈవెన్ కౌన్సిలింగ్ మీరు రేపటి నుండి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో దానికి ప్రాసెసింగ్ ఫీ, ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకు 600 రూపాయలు. అదే అదర్ దెన్ ఎస్సీ కాని వాళ్ళందరికీ, బీసీ, ఓసీ అందరికి 1200 రూపాయలు కౌన్సిలింగ్ ఫీ. సో ఈ కౌన్సిలింగ్ ఫీజ్ మీరు పే చేస్తేనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించవచ్చు మీరు. సో ఇది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. సో రేపటి నుండి మీరు ఇది చెయ్యండి. సో ఈ సర్టిఫికేట్, ఏం సర్టిఫికేట్, వాట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యూ నీడ్ టు టేక్. వన్స్ మీరు ఆన్లైన్ లో వెళ్ళి ఫీ పే చేసి అంత చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో ఈ సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సి వస్తుంది.
సో టిఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, సో ర్యాంక్ కార్డ్ వచ్చేసింది మీకు, మీరు డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంకా హాల్ టికెట్, సో ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే హాల్ టికెట్ ఉందో అడ్మిట్ కార్డ్, సో అది దాని ఒరిజినల్ కాపీ, ఈ 2 ఒరిజినల్ కాపీస్. తర్వాత మీ ఒరిజినల్ ఆధార్, విద్యార్థి యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. దాంతో పాటు మీ ఎస్ఎస్సి, విద్యార్థి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, ఎస్ఎస్సి కానీ సిబిఎస్సి కానీ, అదే 10th అయితే ఏదైతే ఉంది దాని మార్క్స్ మెమో ప్లస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మార్క్స్ మెమో, పాస్ సర్టిఫికేట్. అండ్ దీంతో పాటు మీకు 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ 12వ తరగతి వరకు ఉన్న లాస్ట్ 6 సంవత్సరాల గడిచిన 6 సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్, కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇచ్చే స్టడీ సర్టిఫికేట్ కావాలి. అది మీకు లోకల్ క్యాండిడేట్ అని ప్రూవ్ చేయడానికి. దాంతో పాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీ కాలేజ్ వాళ్ళు జూనియర్ కాలేజ్ లో ఇచ్చే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అది కూడా దీంతో పాటు వెరిఫై చేయించాల్సి వస్తుంది. సో ఈ 7 సర్టిఫికేట్లు మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీతో పాటు దాంతో పాటు ఒక జిరాక్స్ కాపీ కూడా కావాల్సి వస్తుంది. సో మీరు 1 కంటే ఎక్కువ జిరాక్స్ తీసి మీతో పెట్టుకోండి, అవి మీకు ఫ్యూచర్ లో పనికి వస్తాయి. సో దీంతో పాటుగా సో ఈ బేసిక్ సర్టిఫికేట్ తో కాకుండా కొన్ని స్పెషల్ సర్టిఫికేట్ కూడా ఉంటాయి. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో, లైక్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 7 years, ఎవరైతే ఎస్ఎస్సి ఆర్ ఇంటర్ ఎగ్జామ్ రెగ్యులర్ గా వెళ్ళేది కాకుండా ప్రైవేట్ గా రాస్తున్నారో అలాంటి వాళ్ళ కొరకు గడిచిన 7 సంవత్సరాల మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైతే రియంబర్స్మెంట్ కొరకు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 1st January 2020 అంటే ఈ సంవత్సరంలో చేసిన తీసిన మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, పాత ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వదు, కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. ఎవరైనా విద్యార్థులు ఇన్కమ్ సర్టిఫికేట్ రీసెంట్లీ అప్లై చేసుకుని ఉంటే వాళ్ళు దాన్ని అప్లై చేసిన ఏమైనా ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ ప్రొడ్యూస్ చేయాలి. మీకు సీట్ కౌన్సిలింగ్ అలాట్ అయిన తర్వాత అయ్యే ముందు ఒకవేళ ఏమైనా ఉంటే మీరు కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళేసి, హైదరాబాద్ లో మాసప్ ట్యాంక్ లో ఉంది కన్వీనర్ ఆఫీస్, ఆ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు మీ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీకు రియంబర్స్మెంట్ కి మీరు అర్హులు అవుతారు. అలా కాకుండా మీకు సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రావడానికి లేట్ అయిపోయింది, మీకు అలాట్మెంట్ అయిపోయింది అనుకుంటే మీరు అప్పుడు కూడా మీరు సీట్ కన్ఫర్మ్ చేయడానికి మీరు మీ వాట్ ఎవర్ ద ట్యూషన్ ఫీజు ఉందో అది పే చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళి మీ ప్రొడ్యూస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే తర్వాత మీ ట్యూషన్ ఫీజు మీకు వెనక్కి వచ్చేస్తుంది. ట్యూషన్ ఫీజు గురించి మీరు ఏం చింతించకండి, ఇది కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ వచ్చేస్తుంది. అది కాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇఫ్ యూ హ్యావింగ్ ఏ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, అది ప్రొడ్యూస్ చేయాలి. దాంతో పాటు ఇఫ్ యూఆర్ నాన్ లోకల్ క్యాండిడేట్ అయితే సో మీకు యూ నీడ్ టు ప్రొడ్యూస్ ద రెసిడెన్షియల్ సర్టిఫికేట్, 10 years రెసిడెన్షియల్ సర్టిఫికేట్ స్టేట్ లో ఉన్నట్టు. లేకపోతే ఒకవేళ ఫాదర్ ఏమైనా జాబ్ ఉంటే ఎంప్లాయీ సర్టిఫికేట్. సో ఇఫ్ ఫాదర్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనే అయితే ఆ ఫాదర్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన దట్ ఆల్సో ప్రూవింగ్ యాజ్ యువర్ ఫ్రమ్ తెలంగాణ. సో ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఓన్లీ ఉన్న వాళ్ళకి, సో లేని వాళ్ళకి అయితే ఇంతకుముందు చూపించిన 7 సర్టిఫికేట్స్ కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. అది వెరిఫికేషన్ అప్పుడు వెరిఫై చేయించాలి, చెక్ చేస్తారు. అది యాక్చువల్గా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో దాని తర్వాత సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టోటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 36 సెంటర్స్ ఉన్నాయి మొత్తం తెలంగాణలో. అందులో హైదరాబాద్, సికింద్రాబాద్ లో 7 సెంటర్స్, వరంగల్, హనంకొండలో 4 సెంటర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి జిల్లాలో ఒక సెంటర్ ఉంది. సో ఇందులో అన్ని సెంటర్లలో అన్ని 7 days లేదు. యాక్చువల్లీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 12th నుండి స్టార్ట్ అవుతుంది. సో రేపటి నుండి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ కౌన్సిలింగ్ లో మీరు ఎప్పుడైతే డేట్స్ బుక్ చేసుకున్నారో, బుక్ చేసిన తర్వాత 12 అక్టోబర్ నుండి 18 అక్టోబర్ వరకు 7 రోజులు ఎనీ డే ఏ రోజు మీకు కన్వీనియంట్ ఉంటుందో ఆ రోజు మీరు ఆ సెంటర్కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫై చేయించవచ్చు. సో బికాజ్ ఇట్స్ కోవిడ్ టైం కాబట్టి మీకు దగ్గరలో ఉన్న సెంటర్ ని మీరు చూస్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ బిలాంగ్ అయినా, మీరు ఏ ఏరియా వాళ్ళు అయినా సరే, మీకు ఏదైతే దగ్గర ఉంటుందో ఆ సెంటర్ చూస్ చేసుకోవచ్చు. మీరు ఒక డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ అయితే మీరు అదే డిస్ట్రిక్ట్ సెంటర్ చేసుకోవాలని అవసరం లేదు, ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. సో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇందులో లైక్ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ఆల్ దీస్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉందో జగిత్యాల, సిరిసిల్ల, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, యాదగిరిగుట్ట, కామారెడ్డి, వికారాబాద్, భూపాల్పల్లి,
జనగాం, మహబూబాబాద్ అండ్ వరంగల్. వరంగల్‌లో టోటల్ 4 ఉన్నాయి. అందులో 2 వచ్చేసి మొత్తం 7 డేస్ లేవు ఇవి. సో ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో పేర్లు ఏదైతే ఉన్నాయో ఇందులో లిస్ట్‌లో. సో ఇక్కడ మీకు మొత్తం 7 రోజులు లేదు కౌన్సెలింగ్. ఓన్లీ 2 డేసో, 3 డేసో, 4 డేసే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో దాని ప్రకారం మీరు చూస్ చేసుకోండి. సో దానికి ఎగ్జాక్ట్‌లీ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఈ లింక్ ఉంది. సో ఈ లింక్‌లో ఎళ్ళేసి మీరు చెక్ చేయొచ్చు. సో ఈ లింక్‌లో ఎళ్లి చూడండి. సో ఈ లింక్ క్లిక్ చేస్తే ఇందులో పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రతి డిస్ట్రిక్ట్ ఏ డేట్ నుండి ఏ డేట్ నుండి అన్ని చూపిస్తుంది. ఇది ఎంసెట్ tsemset.nic.in లో మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో దీంతో పాటు ద స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ ఉంది, స్పోర్ట్స్ కోటా ఉంది, ఆర్మ్ ఫోర్సెస్ క్యాప్ ఉంది, ఫిజికలీ హ్యాండిక్యాప్. సో వీళ్ళ కొరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం ఓన్లీ ఒకే సెంటర్ లో ఉంది. అది హైదరాబాద్ లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్. సో మాసప్ ట్యాంక్ లో ఉంది. సో ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు హైదరాబాద్ లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోగలరు. సో టైమింగ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి 30 మినిట్స్ ఇస్తున్నారు. సో ఉదయం 9కి ఈ 7 డేస్ మన 12th ఆఫ్ అక్టోబర్ నుండి 18th ఆఫ్ అక్టోబర్ వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎనీ 30 మినిట్స్ స్టార్ట్ యూ కెన్ బుక్ చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫై చేయొచ్చు. లైక్ 9 నుండి 9:30, 9:30 నుండి 10, 10 నుండి 10:30 లైక్ దట్ అలా ఉంది దాని స్టార్ట్. సో అలా దాన్ని మీరు చూస్ చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఐ థింక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్ టు యూ, ఐ థింక్ ఇది ఫాలో అవ్వండి, మీరు చెక్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మేబీ యువర్ ఆప్షన్స్ వచ్చేసి మీకు 12th నుండి స్టార్ట్ అవుతుంది. సో 12th తర్వాత మేబీ నేను ఇంకో వీడియో చేస్తాను, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంది, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి అనేది. సో చూస్తూ ఉండండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక కొత్త వీడియో ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.